హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న న్యూ డిజైన్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా చూద్దాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌కి ఇలా ఫోల్డింగ్ చూపించిన విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా చూపించిన ఫోల్డింగ్స్‌లో. ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మన క్లాత్ ఎక్కడ జరగకుండా నిదానంగా చూసుకుంటూ ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వచ్చి అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా చూపించిన విధంగా ఒకటి అటు సైడు ఒకటి ఇటు సైడు ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. కింద వైపు అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన వైపు వచ్చి ఇలా పైనుంచి ఒరిజినల్ క్లాత్ మీద నుంచి ఇలా చూసుకుంటూ ఎక్కడ ఫ్రిల్స్ అనేది జరగకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా చూపించిన విధంగా ఎక్కడ జరగకుండా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఇందాక కుట్టు వేసుకున్నాం కదా, జరగకుండా ఆ కుట్టు అనేది ఊడదీసేసుకోవాలన్నమాట. ఊడదీసుకున్న తర్వాత చూడండి పూసలు ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను పూసలు కుడుతున్నాను, మీ దగ్గర ఏవి ఉంటే అవి ఇలా స్టోన్స్ కానీ ఏముంటే అవి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎక్కడ జరగకుండా ఇది ఒకే లెవెల్లో ఇలా చూపించిన విధంగా పూసలు అనేది కుట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా మన న్యూ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అన్నమాట ఇది. చూడండి పూసలు అనేది కుట్టుకున్న తర్వాత హ్యాండ్ ఎలా ఉందో. చూడండి మన హ్యాండ్ రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.